భద్రకాళి దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు భవానీమాత రూపాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన అర్చకులు అనంతరం అమ్మవారిని భవానీమాత రూపంలో అలంకరణలో అలంకరించారు. ఉదయం గంధోత్సవం, సాయంత్రం సలబాజిక సేవ నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం అమ్మవారికి పల్లకీ సేవ, శేషవాహన సేవ, సాయంత్రం అమ్మవారిని సలబంజిక సేవ, గంధోత్సవం నిర్వహిస్తామని ఆలయ అర్చకుడు శేషు తెలిపారు. భద్రకాళి శరణమ్మ వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోరికలకు పొంగి బంగారం అవుతున్న భద్రకాళి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఈరోజు 6వ రోజు జరుగుతున్నాయి. అమ్మవారికి ఈరోజు చండముండహాదుర్గ క్రమంలో, కాత్యాయని దుర్గా క్రమంలో ఆరాధనలు జరపడం జరిగింది. అట్లాగే ఈరోజు అమ్మవారికి గంధోత్సవం, సాయంత్రం సాలభంజిక సేవ నిర్వహించడం జరుగుతోంది. మొదటి రోజు అమ్మవారిని బాలాత్రిపురసుందరిగా అలంకరించారు. చిన్నపిల్లగా కనపడుతుంది. మంత్రదీక్షకు సంకేతంగా గాయత్రి, దానికంటే ముందు మాత్రాస భోజనం పెడతారు తల్లితో పాటు. దానికి సంకేతంగా అన్నం, తర్వాత మంత్రదీక్ష ఇస్తారు. అన్నానికి సంకేతంగా గాయత్రి. ఈ సాధకుడు ఐశ్వర్యం కోసం చేస్తున్నాడేమో అని అమ్మవారు బాగా ఐశ్వర్యం ఇస్తుంది అనడానికి సంకేతంగా లక్ష్మిగా అలంకరించారు. అమ్మ ఐశ్వర్యం కానీ, నిజంగా కానీ గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు ఫలితంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నాకు నీ పాదాల మీద భక్తి కావాలి, దేహాంతంలో ముక్తి కావాలి అంటే పంచదశి మంత్రదీక్ష, షోడశి మంత్రదీక్ష తీసుకున్న వాళ్లకు మరి జన్మ ఉండదు అంట. అయితే దానికి సంకేతంగా లలిత మహాత్రిపురగా అలంకరించడం జరిగింది. ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. అమ్మవారి భక్తులకు భోగ మోక్షాలు రెండు ఉంటాయి అనడానికి సంకేతంగా శంకరుడికి భవానీ రూపంలో అమ్మవారి సమస్త భోగాలను ఇస్తుంది. కాబట్టి ఈరోజు అమ్మవారిని భోగే భవానిగా ఈరోజు అమ్మవారిని దర్శించుకున్న వాళ్లకు సమస్తమైన భోగాలు సమకూరు.